ఒక చిన్న పిల్లాడు 12 ఏళ్ళు అలా ఉంటాయి. ఆ అబ్బాయికి పని లేదు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక చర్చిలో దూరాడు. నాకు ఏదైనా పని ఇవ్వండి, ఇక్కడ అన్ని నేను చూసుకుంటాను, ఆ స్వీపింగ్ అదంతా నేను చేసుకుంటాను, కొంచెం నామినల్గా ఏదైనా పే చేయండి, తిండి పెట్టి నాకు ఇక్కడే ఉంటాను, ఏదో మూలు పడుకుంటాను అన్నాడు. అక్కడ వాళ్ళు చూసి ఆ మేనేజ్మెంట్ సరే ఉండిపో అన్నారు. చర్చ్ బెల్స్ అవి పలానా టైంకి మోగించాలి, ఆ మోగించే పని అబ్బాయికి ఇచ్చారు. ఆ పిల్లడు రోజు అది ఇది క్లీన్ చేసుకుంటాడు, బెల్ టైం కొడుతుంటాడు. ఒక రోజు వాళ్ళ మేనేజ్మెంట్లో ఒక సర్క్యులర్ వచ్చింది. ఏంటి అంటే కనీసం ఏబిసిడీలు కూడా రాని వాళ్ళు ఎవరైనా మన దగ్గర పనిచేస్తుంటే వాళ్ళు పని చేయకూడదు అని చెప్పారు. ఈ పిల్లని పిలిపించారు. అరే తమ్ముడు, ఇలాగా కొత్త సర్క్యులర్ వచ్చింది, మరి నీకు ఏబిసిడీలు వచ్చా అన్నాడు. నాకు రావు సార్ ఏబిసిడీలు. సరే ఏదైనా చూసుకోపో, మేము వేరే వాళ్ళు పెట్టుకోవాలి. అవునా సరే అని చెప్పి బయటకు వచ్చాడు. అన్నాడు వాడు పాపం చర్చిలో ఉన్నాడు. బయటకు వచ్చి చూశాడు రోడ్డు అంతా. ప్రపంచం ఏం చేయాలో ఏం తెలియదు అట్లా. స్వీట్ ఏదో చిన్న బర్ఫీ లాంటిదో ఏదో పెట్టేవాళ్ళు. భోజనం అయిపోయి తిన్నాం. ఏదైనా కొనుక్కుందామంటే ఏ షాపు లేదు. అరే ఈ చిన్న మిఠాయి కొట్టు లేదా అని చెప్పి 2 కిలోమీటర్లు వెళ్ళడం లేదు, అటు 1 కిలోమీటర్ వెళ్ళడం లేదు. ఎక్కడి నుంచో వెళ్ళి దూరంగా పోయి ఒక మిఠాయి కొట్టు ఇక్కడ ఉంటే కొనుక్కొని ఆ చిన్న స్వీట్ కొనుక్కొని తిన్నాడు. దీన్ని రెండో రోజు మళ్ళీ నేను వాడికి అక్కడ ఆ చుట్టుపక్కల ఉండడం అలవాటు కదా, మళ్ళీ కిలోమీటర్ ఎవరు వస్తారని చెప్పి ఒకేసారి 3 కొనుక్కొని వెళ్ళాడు. దాని తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నాకు కూడా ఒకటి అన్నారు. మరి ఇది ఇంత అవుతుంది, 5 రూపాయలు అవుతుంది, నువ్వు ఇస్తావంటే నేను ఇస్తాను అన్నాడు. సరే పోయి ఇంకొని తెచ్చాడు. అలా 2-3 కూడా మొదలెట్టాడు. ఇదేదో బాగుంది అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి 20-30 తెచ్చి వీడమ్మడం మొదలెట్టాడు. ఎందుకంటే వాడికి పని లేదు, ఇక్కడ డిమాండ్ క్రియేట్ అయింది, చుట్టుపక్కల స్వీట్ షాప్ లేదు, తీసుకొని అమ్ముతున్నాడు. బాగా పోయినాయి. మెల్లగా ఏం చేశాడు, ఈ ఒక్క సందు ఇలాంటి సందులు ఎన్ని ఉంటాయి అని చూడడం మొదలెట్టాడు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఐడెంటిఫై చేశాడు. అక్కడక్కడ ఇలాంటి షాపులు పెట్టాడు. బాగా పికప్ అవుతుంది. అదే సిటీలో ఒక 20 ఏళ్లలో ఒక 10-12 బ్రాంచ్లు పెట్టాడు. బాగా సంపాదించిన వాళ్ళలో వాడొకడు. ఒకసారి ఏదో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి దేనికో వాడికి ఒక 20 lakhs క్యాష్ అవసరమైంది. సరే అని చెప్పి బ్యాంక్ వెళ్ళాడు. సార్ ఇది అన్ని ఫార్మాలిటీస్ అయిపోయి సార్, సంతకం పెట్టండి అని ఇచ్చారు. ఇస్తే పెన్ తీసుకొని నాకు రాదు అన్నాడు. తమ్ ఇంప్రెషన్ కావాలి అన్నాడు. సరే ఏబీసీలు కూడా రావా? ఏబీసీలు కూడా రావు అన్నాడు. నాకు ఏబీసీలు వచ్చి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడిని నాకు తెలుసు. ఏబీసీలు రావు కాబట్టి నేను బయటకు వచ్చా. ఏబీసీలు కూడా రాని వాడిని నేను ఈరోజు ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసి ఇంతమందికి జాబులు ఇస్తున్నా. సో ఇక్కడ హోల్ మొత్తంగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చదువు అనేది ప్రైమరీ కాదు, తెలివి అనేది ప్రైమరీ. మన చుట్టుపక్కల ఉన్న వాటిని ఎంత కాన్ఫిడెంట్గా ఎదుర్కొంటున్నాము, ఎంత నీట్గా అనలైజ్ చేస్తున్నాము. చాలామంది ఈ మధ్య మార్కులు సరిగ్గా రావట్లేదని చెప్పి సూసైడ్లు చేసుకోవడాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. నాట్ మార్క్స్, ఇక్కడ ఉంది అసలైన మార్క్స్. అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. సో చదువు అంటే అసలైన చదువు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ చేసుకోవాలి. చదువు